హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూజా విజయ్ వ్లాగ్స్. ఈరోజు నేను క్యాబేజీ అండ్ శనగపప్పు కాంబినేషన్లో కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ప్రాసెస్ చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని 3 to 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాక సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. ఆనియన్స్ వేగాక అందులోనే పచ్చిమిర్చిని వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకున్నాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కరివేపాకుని వేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చిటికెడు పసుపుని వేసుకోవాలి. అందులోనే గుప్పెడు కొత్తిమీరని కూడా వేసి బాగా కలుపుకున్న తర్వాత ముందుగా ఒక హాఫ్ అన్ అవర్ ముందే నేను శనగపప్పుని నానబెట్టుకున్నాను, అది కూడా వేసేసుకోవాలి. వేసి ఇలా బాగా కలుపుకొని ఒక 5 minutes వరకు మూత పెట్టుకోవాలి. 5 minutes తర్వాత చూడండి, మన శనగపప్పు ఉడికిపోయినట్టే. ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టిన కాబట్టి కాస్త ఉడికిపోయింది. మళ్ళీ ఆయిల్లో కూడా బాగా ఉడికిపోయింది. నెక్స్ట్ ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీని కూడా వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చూపించినట్టుగా బాగా మిక్స్ చేసుకొని క్యాబేజీ మగ్గే వరకు ఒక 10 minutes వరకు మూత పెట్టుకోవాలి. 10 minutes తర్వాత చూడండి, క్యాబేజీ బాగా మగ్గిపోయింది ఆయిల్లోనే. ఇలా ఇంకోసారి బాగా మిక్స్ చేసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ ధనియా పౌడర్ని కూడా వేసుకోవాలి. ఇలా ఇంకోసారి బాగా మిక్స్ చేసుకోవాలి. గ్రేవీ కోసం 1 glass ఆఫ్ వాటర్ని కూడా వేసుకోవాలి. ఇలా ఇంకోసారి బాగా మిక్స్ చేసుకొని ఇంకో 10 minutes వరకు మూత పెట్టుకోవాలి. 10 minutes తర్వాత చూడండి, మన క్యాబేజీ అండ్ శనగపప్పు రెడీ అయిపోయినట్టే. చాలా బాగా ఉడికిపోయింది. అంతే, కొత్తిమీరతోని గార్నిష్ చేసుకుంటే మన కర్రీ రెడీ అయిపోయినట్టే. సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వింగ్ చేసుకొని చపాతీతో అయినా రైస్తో అయినా తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ గాయ్స్.